మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసును దర్యాప్తు కొనసాగుతోంది. దీని మీద ఇవాళ రేపు ప్రెస్ మీట్ పెట్టనున్నారు పోలీసులు. విక్రమ్ గౌడ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు రికార్డైన 12 వాహనాల్ని గుర్తించారు పోలీసులు. ఓనర్స్ ను పిలిపించి ప్రశ్నించారు. విక్రమ్ ఫోన్ కాల్స్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు కర్ణాటక, కర్నూలుకు ప్రత్యేక బృందాలను పంపించారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసును దర్యాప్తు కొనసాగుతోంది. దీని మీద ఇవాళ రేపు ప్రెస్ మీట్ పెట్టనున్నారు పోలీసులు. విక్రమ్ గౌడ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు రికార్డైన 12 వాహనాల్ని గుర్తించారు పోలీసులు. ఓనర్స్ ను పిలిపించి ప్రశ్నించారు. ఇక విక్రమ్ ఫోన్ కాల్స్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు కర్ణాటక, కర్నూలుకు ప్రత్యేక బృందాలను పంపించారు. మరిన్ని ముచ్చట్లు సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, దర్యాప్తు ఎట్లయితుంది, ఇప్పటివరకు ఏమైనా తెలిసిందా? ఈ రోజు ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది పోలీసులు, వెస్ట్ జోన్ పోలీసులు. దీనిపైన 2 వర్షన్స్. ఒకటి ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఎప్పుడైతే ఫైరింగ్ అయిన తర్వాత విక్రమ్ గౌడ్ ఇంటి దగ్గర ఫైరింగ్ జరిగిన ఇన్సిడెంట్ లో సీసీ కెమెరా లేదు. దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ సీసీ కెమెరాలు లేవు. దీంతో పోలీసులకు అసలు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం కష్టంగా మారింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా విట్నెస్లు ఎవరు లేరు. సెక్యూరిటీ ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసినా పొంతలేని సమాధానాలు ఉన్నాయి కాబట్టి లోపల ఉన్నది ఒక ఆమె కంప్లైంట్, వాళ్ళ వైఫ్, విక్రమ్ గౌడ్ వాళ్ళ వైఫ్ షిపాలి కంప్లైంట్ అండ్ విక్టిమ్. సో దీంట్లో కేసును ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులకు ఇబ్బందిగా మారింది. దీంతోనే కొన్ని క్లూస్ ని బేస్ చేసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఒకటి ఫోన్ కాల్ లిస్ట్ బేస్ చేసుకోండి. లాస్ట్ ఫోన్ కాల్ 12 గంటల 10 నిమిషాలకి విక్రమ్ గౌడ్ మాట్లాడాడు. ఆ ఫోన్ మాట్లాడింది కూడా రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడినట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. ఎందుకంటే విక్రమ్ గౌడ్ అఫీషియల్ స్టేట్మెంట్ రికార్డ్ ఇవ్వకపోయినప్పటికీ ఆయన ఒక సస్పిషియస్ విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఏంటంటే 2 వీలర్ పైన ఇద్దరు హెల్మెట్లతో వచ్చినటువంటి వ్యక్తులు హెల్మెట్లు తీయకుండా తన పైన దాడికి పాల్పడ్డారు తుపాకీతో అనేది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్ ను బేస్ చేసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ సీసీ కెమెరా పనిచేయలేదు కాబట్టి అటు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నుంచి ఇటు మన విక్రమ్ గౌడ్ ఉన్న ఇల్లు వరకు, డెడ్ ఎండ్ వరకు ఆ రోడ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్లు అన్ని కలెక్ట్ చేసి 12 వెహికల్స్, దాంట్లో 2 వీలర్స్ ఉన్నాయి, 4 వీలర్స్ ఉన్నాయి. మొత్తం వెహికల్స్ ఓనర్లను పిలిపించుకొని క్వశ్చనింగ్ చేశారు. వాళ్ళ దగ్గర ఆ టైంలో ఎక్కడికి వెళ్ళారు, ఎట్లా వెళ్ళారు అనే విషయం పైన మొత్తం ఆరా తీశారు. సో ఆ కేసుతో ఎవరికి లింక్ లేదనే తేలిన తర్వాత వెహికల్ ఓనర్స్ ని పంపించేశారు. తర్వాత ఫోన్ కాల్ డాటాను బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో ఏంటంటే కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి తనతో దాదాపు 7-8 కాల్స్ ఆ రోజు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఆ వ్యక్తికి నిజంగా ఎపిసోడ్కి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అట్లాగే నిజంగానే ఈ కేసులో ఎవరైనా దుండగులు ఇంట్లోకి చొరబడి కాల్పులు చేసిరా లేదా, లేకపోతే ఇంకేమైనా వేరే ఇన్సిడెంట్ జరిగిందా, దీనిపైన ఈవినింగ్ వరకు ఒక క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఒకవైపు ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా సాయంత్రం వరకు వస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ తో పాటుగా దీంట్లో ఉన్నటువంటి ఏవైతే ఈ ఫోన్ కాల్స్ బేస్ చేసుకొని ఆయన చెప్పినటువంటి అనుమానాలు చెప్పినటువంటి యాంగిల్స్ ఉన్నాయి, ఆ యాంగిల్స్ లో కూడా దర్యాప్తు కంప్లీట్ అవుతుంది. కాబట్టి రెండింటిని ప్యారల్ గా పెట్టి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ను బేస్ చేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఇక మొదటి నుంచి దాంట్లో ఏంటంటే వెపన్ మిస్ అయిపోయింది. ఎందుకంటే కాల్పులు జరిగిన తర్వాత అక్కడ స్పాట్ లో తుపాకీ మిస్ అయిపోయింది కాబట్టి ఆ తుపాకీ దొరికితే, అక్కడ గన్ దొరికితే ఈజీగా కేసు ట్రైజ్ అవుట్ అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే దానిపైన ఫింగర్ ప్రింట్స్ కానీ అట్లాగే లైసెన్స్డ్ వెపనా, ఇల్లీగల్ వెపనా, ఎక్కడి నుంచి క్యారీ చేశారని ఒక లింక్ తీసుకోవడానికి ఈజీగా ఉండేది. కానీ ఆ వెపన్ కూడా దొరకలేదు కాబట్టి కేవలం ఫోన్ కాల్స్, అట్లాగే ఇక్కడ ఆ ఏరియాలో తిరిగినటువంటి 12 గంటలు, రాత్రి 12 గంటల నుంచి ఉదయం వరకు 3-3:30 గంటల వరకు ఈ ఇన్సిడెంట్ జరగడానికి
తర్వాత ఇన్సిడెంట్ జరగడానికి ముందు 3:30 గంటల వరకు ఆ ఏరియాలో ఏ వెహికల్స్ తిరిగినాయని చెప్పేసి ఆ వెహికల్స్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సాయంత్రం వరకు వెస్ట్ జోన్ పోలీసులు ఈ రోజు ఈవినింగ్ లేదంటే మార్నింగ్ వరకు దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ తోనే మొత్తానికి దీంట్లో ఒక ట్విస్ట్ అసలు ఏముంది, నిజంగానే విక్రమ్ గౌడ్ చెప్తున్న మాటల్లో నిజం ఉందా, లేదంటే పోలీసుల దర్యాప్తులు ఏదైనా కొత్త విషయాలు బయటకు వచ్చినాయా, అసలు ఫైరింగ్ ఎట్లా అయింది, ఫైరింగ్ ముందు ఏం జరిగింది, ఫైరింగ్ జరిగినప్పుడు వాళ్ళ భార్య చెప్తున్న స్టేట్మెంట్లు, ఆ ఇన్సిడెంట్ కంప్లైంట్ లో బేస్ ఎంత ఉంది, అట్లాగే దాన్ని బేస్ చేసుకుని ఇప్పటికే కర్ణాటక అట్లాగే కర్నూలులో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు కాబట్టి అక్కడ టీమ్స్ ఏమైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన విషయం పైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దాన్ని ఇన్ డీటెయిల్ గా చెప్పలేమనేది పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ రోజు సాయంత్రం లేదంటే మార్నింగ్ వరకు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సంపత్.